హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ వెజ్ నూడిల్స్. ఈ నూడిల్స్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ అండి. సో ఇప్పుడు మనం ఇంట్లోనే ఈ వెజ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని నూడిల్స్ మునిగేంత వరకు సరిపడా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ నీళ్లను మనం బబుల్స్ వచ్చేంత వరకు కొంచెం మరిగించాలి. నీళ్లు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం 1 రోల్ నూడిల్స్ వేసుకోవాలి. ఈ నూడిల్స్ దాదాపు 150 to 175 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వేసిన నూడిల్స్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. నూడిల్స్ని మనం ఒక 80% వరకు ఉడికిస్తే సరిపోతుందండి. నూడిల్స్ ఉడికిందో లేదో ఒకసారి చేత్తో మనం విరగొట్టి చూడాలి. అది ముక్కలా అయితే చక్కగా ఉడికిపోయినట్లే. ఈ నూడిల్స్ని ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవచ్చు. మనకి నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికిన నూడిల్స్ని స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని ఒకసారి చల్లని నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూడిల్స్ అంతా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ని ఫ్రై చేసేటప్పుడు పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు మనం నూడిల్స్ని ఫ్రై చేయడానికి స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని 10 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో వేయించాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా పొడవుగా కట్ చేసిన 1/2 కప్ క్యారెట్ వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలపాలి. వెంటనే సన్నగా పొడవుగా కట్ చేసిన 1/2 కప్ capsicum ముక్కలు వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వెంటనే వేసుకుంటూ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసిన 1 కప్ క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజ్ వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూడిల్ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ అజినోమాటో, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో ketchup వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ని మరీ ఎక్కువగా వేయించకూడదండి. ఎక్కువగా వేగిపోయినా మనకి నూడిల్స్ టేస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఉడికించి పెట్టిన నూడిల్స్ వేసుకోవాలి. ఇలా నూడిల్స్ అంతా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో నూడిల్స్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. నూడిల్స్ వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా నూడిల్స్ని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో టాస్ చేయడం వల్ల నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుందండి. వెజ్ నూడిల్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.